బతుకమ్మ బహుమతి చీరలకు బదులుగా గిఫ్ట్ ఇచ్చే ఆలోచనట. వస్తు రూపంలోనా నగదు రూపంలోనా ఏమిస్తే బాగుంటుందని సర్కార్ యోచన. అధికారుల స్థాయిలో కసరత్తు షురు. అర్హతలు విధి విధానాలపైన సమాలోచన. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న స్కీమ్స్ పైన ఆరా. ఈసారి చీరల ఉత్పత్తికి జీవో ఇవ్వని సర్కార్, అంతే మొత్తానికి సమానంగా మహిళలకు ఇచ్చేలా ప్లాన్. త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్న ప్రభుత్వం. సో మేమేమంటున్నామంటే మహిళలకి ఏమో మీరు ప్రత్యేకంగా మీరు ఎంత ఇస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ బతుకమ్మ చీరే 100 రూపాయల 50 రూపాయల చీర చేతిలో పెట్టి మేము చీరలు ఇచ్చినామని దాదాపు సంవత్సరానికి 350 కోట్లు చేసి 2000 కోట్లకు పైన వీళ్ళు చేసిన విడుదల చేసిన అమౌంట్లో 1000 కోట్లకు పైన అవినీతి చేశారు. మీరు ఇచ్చిన 50 రూపాయల 100 రూపాయల చీర వాళ్ళు కట్టుకున్నది లేదు, మళ్ళా పాపం వాళ్ళ ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీసారు మీరు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మరి మీరేమి ఇస్తారు? 500 ఇస్తారా, 1000 రూపాయలు ఇస్తారా? అంతే కదా, అంతకు మించి ఏమన్నా వస్తుందా? అంతకు మించి మీరేమైనా ఇస్తారా? మేమేమంటున్నామంటే ఆ డబ్బులు ఇచ్చే బదులు వాళ్ళ జీవితాలు ఇంకా బాగుపడేలాగా, వాళ్ళ కుటుంబాలు ప్రశాంతంగా ఉండేలాగా మీరు ఫస్ట్ బెల్ట్ షాపులని నియంత్రించండి, నిషేధించండి. మీరు ఎట్లాగో వైన్ షాపులు తీయలేరు, అవి ఉంటే ఉన్నాయి. అట్లీస్ట్ మీరు ఆ బెల్ట్ షాపులను తీసేసి మహిళల జీవితాల్లో వెలుగులు నింపండి. కనీసం మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకి నగదు బదిలీ ద్వారా 500 1000 రూపాయలు దేనికి? వాళ్ళకి పూర్తి స్థాయిలో పని కల్పించండి, ఉపాధి కల్పించండి. సో ఆ ప్రయత్నం చేయడానికి మీరు ఖర్చు పెట్టి 500 కోట్లు 1000 కోట్లు ఇంకొక దాని మీద పెట్టండి, ఇంకో స్కీమ్ మీద పెట్టండి. దేనికండి? వాళ్ళు చీరలు కొనుక్కోరా, వాళ్ళు బట్టలు కొనుక్కోరా, వాళ్ళు కట్టుకోరా? దీనివల్ల మీరు ఇచ్చే 500 1000 రూపాయల వల్ల ఏమవుతుంది? బీఆర్ఎస్ హయాంలో ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు అందించేది, కానీ వాటిలో నాణ్యత లేదని, దీంతో అటు మహిళలకు ఇటు నేతన్నలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం చీరలు పంపిణీ చేయొద్దన్న నిర్ణయానికి వచ్చింది. అందుకు బదులుగా ఏమిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నది. ఏదైనా గిఫ్ట్ ఇద్దామా? ఒకవేళ ఇస్తే అది వస్తు రూపంలో ఉండాలా లేక నగదు రూపంలో ఉండాలా అనే విషయం పైన సమాలోచన చేస్తున్నది. ఎవరికి ఇవ్వాలి, అందుకు అర్హతలు ఏంటి అనే విషయం పైన కసరత్తు జరుగుతున్నది. దాదాపు 370 కోట్లు ఖర్చు పెట్టేదట. ఈ 370 కోట్లు ఆ మహిళల ఉన్నతికి ఏమైనా పాటుపడండి. మీరు ఇచ్చే 200 300 కంటే ఏం చేస్తారనేది చూడాలి. పెద్ద స్కామ్, ఇలా 1000 కోట్ల స్కామ్ చేసిరు, 1000 కోట్లు. చివరికి మీరు సిరిసిల్లకు పోతే బతుకమ్మ చీరల దుకాణాలు పెట్టి అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. అంత దారుణానికి దిగజారిపోయారు.